హాయ్ మావా, వెల్కమ్ టు డే 2 ఆఫ్ పవర్ బిఐ. ఈ రోజు వీడియోలో మనం పవర్ బిఐ ఆర్కిటెక్చర్ గురించి అండ్ పవర్ బిఐ ఇన్స్టాలేషన్ గురించి తెలుసుకుందాం. దానికన్నా ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయమావా అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేయడం మాత్రం మర్చిపోకు. ఫస్ట్ మనం పవర్ బిఐ ఆర్కిటెక్చర్ గురించి నేర్చుకుందాం. పవర్ బిఐలో మేజర్గా కీ రోల్ ప్లే చేసే కాంపోనెంట్స్ ఏంటంటే పవర్ బిఐ డెస్క్టాప్ అండ్ పవర్ బిఐ సర్వీస్ మావా. పవర్ బిఐ డెస్క్టాప్ని మన సిస్టమ్ ఆర్ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కానీ పవర్ బిఐ సర్వీస్ అనేది క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్. దీన్ని మనం ఎక్కడి నుండైనా త్రూ వెబ్ యాక్సెస్ చేయొచ్చు. అంటే డేటా సెట్లో ఉన్న డేటాని ఏదో డైరెక్ట్గా మనం పవర్ బిఐ సర్వీస్కి కనెక్ట్ చేయొచ్చు ఆర్ పవర్ బిఐ డెస్క్టాప్లోకి లోడ్ చేసి తర్వాత డాష్బోర్డ్స్ అండ్ రిపోర్ట్స్గా ప్రిపేర్ అయ్యాక పవర్ బిఐ సర్వీస్లో పబ్లిష్ చేయొచ్చు. మ్యాక్సిమం మనం పవర్ బిఐ డెస్క్టాప్నే యూజ్ చేసి డాష్బోర్డ్స్ అండ్ రిపోర్ట్స్ ప్రిపేర్ అయ్యాక పబ్లిష్ చేస్తాం మావా. ఫస్ట్ మెథడ్ ఎందుకు యూజ్ చేయమంటే డేటా సెట్ని డైరెక్ట్గా పవర్ బిఐ సర్వీస్కి కనెక్ట్ చేస్తే రిజల్ట్స్ అనేవి అంత ఎగ్జాక్ట్గా రావు మావా. పవర్ బిఐ సర్వీస్ అనేది ఇన్డెప్త్ క్యాలిక్యులేషన్స్ అండ్ టెక్స్ట్ ఫంక్షన్స్ని సపోర్ట్ చేయదు కాబట్టి. ఇప్పుడు చెప్పే ఎగ్జాంపుల్తో నీకు మొత్తం క్లారిటీ వస్తుంది చూడు. సపోజ్ ఒక కంపెనీ డేటా సెట్ నీ దగ్గర ఉందనుకో, దాంట్లో ఉన్న రా డేటాని ఫస్ట్ నువ్వు పవర్ బిఐ డెస్క్టాప్లో లోడ్ చేస్తావు. ఇప్పుడు లోడ్ చేసిన డేటాని డాష్బోర్డ్స్ అండ్ రిపోర్ట్స్గా కన్వర్ట్ చేస్తావు. ఇప్పుడు ఈ డాష్బోర్డ్స్ అండ్ రిపోర్ట్స్ని కంపెనీ స్టేక్ హోల్డర్స్కి షేర్ చేయాలనుకున్నావు. అప్పుడు పవర్ బిఐ సర్వీస్లో వీటిని పబ్లిష్ చేస్తావు. సో ఇప్పుడు ఏంటంటే కంపెనీలో ఉన్న స్టేక్ హోల్డర్స్ నువ్వు పబ్లిష్ చేసిన డాష్బోర్డ్స్ అండ్ రిపోర్ట్స్ని ఈజీగా యాక్సెస్ చేయగలరు. అండ్ అలాగే బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ అండ్ పర్మిషన్స్ కంపెనీలో ఉన్న మేనేజ్మెంట్ కూడా వీటిని యాక్సెస్ అవ్వచ్చు. ఫర్ సపోజ్ మనకి డేటా సెట్లో చేంజెస్ వచ్చి డాష్బోర్డ్స్ అండ్ రిపోర్ట్స్ని అప్డేట్ చేద్దాం అనుకున్నాం. సో మళ్ళీ మనం వీటిని చేంజెస్ చేశాక పవర్ బిఐ సర్వీస్లో పబ్లిష్ చేయాలి. ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్ మావా. దీన్ని అవాయిడ్ చేయడానికి మనం పవర్ బిఐ గేట్వేస్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఈ గేట్వేస్ని యూజ్ చేసి మనం డేటాని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాం. పవర్ బిఐ గేట్వేస్ అనేవి మనకి డేటా ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేలా ఆటోమేషన్ ప్రాసెస్కి యూజ్ చేస్తారు మావా. ఇప్పుడు ఇమేజ్ని చూస్తే నీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ మనం పవర్ బిఐని మన ల్యాప్టాప్ ఆర్ పీసీలో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ఫస్ట్ నీ ల్యాప్టాప్ ఆర్ పీసీలో ఉన్న బ్రౌజర్ని ఓపెన్ చేసి దాంట్లో పవర్ బిఐ డౌన్లోడ్ అని సెర్చ్ చేయి. లేదంటే మన డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేసాను చూడు. స్లైడ్గా స్క్రోల్ చేస్తే కింద నీకు డౌన్లోడ్ ఆప్షన్ కనబడుతుంది. డౌన్లోడ్ ఆప్షన్ని ప్రెస్ చేశాక నీకు 2 ఆప్షన్స్ వస్తాయి. నేనైతే 64exe ఫైల్ని చూస్ చేసుకున్నా. డౌన్లోడ్ అయ్యాక సెటప్ కంప్లీట్ చేసుకుంటావు. వన్స్ సెటప్ కంప్లీట్ అయ్యాక నీకు డెస్క్టాప్లో ఎల్లో కలర్ ఐకాన్ అనేది కనపడుతుంది. దాన్ని ఓపెన్ చేశాక నీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే మావా. ఐ హోప్ ఈరోజు నీకు పవర్ బిఐ ఆర్కిటెక్చర్ గురించి అండ్ పవర్ బిఐ ఇన్స్టాలేషన్ గురించి అర్థమయ్యాయి అనుకుంటున్నా. అండ్ మన క్లాస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయి. సరే మరి, బాయ్.